మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. ఆయన దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈనాడు దేవాతి దేవుడు యోబు గ్రంథం నుంచి మనందరితో మాట్లాడుతున్నారు. క్షేమమును దేవుడు దయచేయబోతున్నాడు. ఎవరైతే దుఃఖిస్తున్నారో, బాధపడుతున్నారో, మొరపెడుతున్నారో, ఏడుస్తున్నారో, అడుగుచున్నారో, ఈనాడు దేవుడు ఈ వాగ్దానం ద్వారా వారందరికీ ఆయన క్షేమమును లేవనెత్తబోతున్నాడు. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. మరి కొన్ని మాటలు మనము లూకా సువార్త 8వ అధ్యాయంలో 40 వచనం, 41, 42 తర్వాత మనకి 49 నుంచి 53, 54 వచనాల వరకు మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ గొప్పగా కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. అంటే ఎవరైతే అడిగారో, దుఃఖపడుతున్నారో, ఎవరైతే మరణించి ఉన్నారో వారిని ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు స్వస్థపరిచారు, ఏ విధంగా వారిని లేవనెత్తారు, ఏ విధంగా వారికి నూతన జీవితాన్ని ఇచ్చారు, ఆ దుఃఖపడుతున్న వారికి ఏ విధంగా క్షేమమును దయచేశారు, కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. జనసమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను కనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయన్ను చేర్చుకొనిరి. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయి యాయిరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఏళ్ల ఈడుగల తన ఒక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జనసమూహము ఆయన మీద పడుచుండిరి. 49వ వచనం నుంచి మనం చదివితే, ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పట్టవద్దని ఆయనతో చెప్పెను. యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అను వారిని, ఆ చిన్నదాని తల్లిదండ్రులు తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియలేదు. అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనుచుండగా ఆయన వారితో, ఏడవద్దు, ఆమె నిద్రించున్నదే గాని చనిపోలేదని చెప్పెను. ఆమె చనిపోయినని వారెరిగి ఆయనను అపహాసించిరి. అయితే ఆయన ఆమె చేయి పట్టుకొని, చిన్నదాన నెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను కనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడు ఆయన ఆమెకు భోజనం పెట్టని ఆజ్ఞాపించెను. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగాక. ఇక్కడ సమాజ మందిరపు అధికారి దుఃఖముతో, వేదనతో, బాధతో 12 సంవత్సరాలుగా పెరిగిన తన యొక్క కుమార్తె చావడానికి సిద్ధముగా ఉంది. ఒక మరణకరమైన రోగము, వ్యాధి తన్ని పట్టుకొని ఉంది, చనిపోబోతుంది అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి ప్రార్థిస్తున్నారు, అడుగుతున్నారు, దుఃఖిస్తున్నారు, బాధపడుతున్నారు. యేసు ప్రభు వారు కూడా తన యొక్క ప్రార్థన ఆలకించున్నారు. తను చెప్పిన మాటలు విని బయలుదేరి వెళ్తున్నప్పుడు జన సమూహం అంతా కూడా అతనితో పాటు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగాక. ఇక్కడ వారు వస్తున్న సందర్భంలో ఒక అద్భుతాన్ని, ఒక ఆశ్చర్యకార్యాన్ని దేవుడు చేశారు. గొప్పగా 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీని దేవుడు స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగాక. అదే 12 ఏళ్ల బాలిక ఇక్కడ చావడానికి సిద్ధముగా ఉంది. 12 సంవత్సరాల యొక్క బాలిక చావడానికి సిద్ధముగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ కుటుంబంలో గొప్ప క్షేమమును ఇచ్చారు, గొప్ప క్షేమమును లేవనెత్తారు. దేవునికి స్తోత్రం కలుగాక. మరి ఆ కుటుంబాన్ని దేవుడు ప్రేమించారు, ఆ కుటుంబాన్ని దేవుడు బలపరిచారు, ఆ కుటుంబాన్ని దేవుడు రక్షించాడు, ఆ కుటుంబాన్ని గొప్పగా ఆశీర్వదించాడు. చనిపోయిన ఆ యొక్క కుమార్తెను లేపారు. దేవునికి స్తోత్రం కలుగాక. ఈనాడు
మన కుటుంబంలో కూడా మనలో కూడా ఏదైనా ఒక బలహీనత, శోధన, దుఃఖము, వేదన మనల్ని ఇబ్బందికరమైన ఒక మార్గంలో నడిపిస్తున్నప్పుడు, లేక ఒక వ్యాధి మనల్ని మరణిస్తావని మాట్లాడుతున్నప్పుడు నిజముగా మనము యేసుక్రీస్తు ప్రభు వారిని పిలవాలి, ఆయన్ని ఆపాలి, ఆయన్ని అడగాలి, మొరపెట్టాలి, ప్రార్థించాలి. ఇక్కడ మరి సమాజ మందిరపు అధికారి వచ్చి ప్రభువా నా ఇంటికి రా ప్రభువా అని పిలుస్తున్నారు. ఈనాడు మరి ప్రకటన గ్రంథంలో రాయబడినట్టుగా నీ ద్వారం దగ్గర నిలబడి తలుపు తట్టుచున్నాననే వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము యేసుక్రీస్తు ప్రభువారిని స్వీకరించాలి, ఆయన్ని అడగాలి, ప్రార్థించాలి, మొరపెట్టి అడిగినప్పుడు దేవుడు గొప్ప రక్షణనిస్తాడు, గొప్ప వెలుగును ప్రకాశింపచేస్తాడు. మరి ఆనాడు గొప్పగా మరి ఆ యొక్క సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తెను దేవుడు స్వస్థపరిచాడు. చిన్నదానా లెమ్మని పిలిచాడు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. అలానే విశ్వాసంతో మనము దేవుని అడిగినప్పుడు, ఆయన్ని చేర్చుకున్నప్పుడు, ఆయనలో మనం ఉన్నప్పుడు మనం అడిగిన దాన్ని దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. చేసి గొప్ప అద్భుతము, ఆశ్చర్య కార్యమును దేవుడు దయచేస్తాడు. కనుక ఈ దినము మనం ప్రత్యేకించి ప్రార్థన చేయాలి. ఏ కుటుంబం అయితే దుఃఖపడుతున్నారో, ఏ కుటుంబంలో అయితే వేదన ఉందో, ఏ కుటుంబంలో అయితే దుఃఖకరమైన బాధ వారిని బంధించి బలహీనపరుస్తుందో, ఈనాడు ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా ఆ యొక్క కుటుంబానికి దేవాతి దేవుడు క్షేమమును లేవనెత్తబోతున్నాడు. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా, ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా దేవుడు ఒక క్షేమమును లేవనెత్తబోతున్నాడు. కనుక విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, కృపగల తండ్రి, ప్రేమగల తండ్రి, దయగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ దినము తండ్రి గొప్పగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. అవును తండ్రి, ఎవరైతే ఎక్కడైతే ఈ దినము ప్రార్థిస్తున్నారో, ఉపవాసంతో నీ సన్నిధిలో అడుగుచున్నారో ప్రభా, వారిని తండ్రి మీరు లేవనెత్తుతున్నారని, వారికి ఒక క్షేమమును దయచేస్తున్నారని ప్రభా మేము విశ్వాసంతో నమ్ముచున్నాం తండ్రి. అవును ప్రభా, 12 సంవత్సరాల యొక్క యువతిని మీరు ప్రభా ఏ విధంగా అయితే లేవనెత్తారు, చిన్నదానా లెమ్మని పిలిచారు ప్రభా, అటు రీతిగా ప్రభా మాలో ఉన్న ప్రతి బలహీనత, శోధన, వేదన ప్రతి ఇది కూడా ప్రభా యేసుక్రీస్తు నామములో బయటికి వెళ్ళిపోనుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. నూతనమైన క్షేమమును మాకు అనుగ్రహించమని, మీరే మహిమ పొందుకోమని, మనాదుడు మా రక్షకుడైన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.